వ్యవస్థగా పనిచేసి 30,000 ఓట్లు సాధించుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మహిళలకు 33% ఇస్తున్నారు. సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కావాలంటే వారికి సైతం నేను మనకి అండగా ఉంటా, ప్రజలకు తీసుకుంటా, వాళ్ళకి ధైర్యం చెప్తా. నేను సైతం భారతీయ జనతా పార్టీలో చేరి ప్రజలకు చైతన్యం చెప్తాను. ఈరోజు సోదరు మన జ్యోతి గారు కూడా ఆ లక్ష్యం రావడం జరిగింది. అదే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు తీర్చుకున్న యొక్క లక్షణాలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోరాడే ఆశయాలను, వాళ్ళ యొక్క ఆశయాలను నేను పూర్తిగా సవిసూచి ఆలోచించి నిర్ణయం తీసుకొని నేను ఇళ్ళకి రావడం జరిగింది. ఇళ్ళకి వచ్చినాక కూడా భారతీయ జనతా పార్టీ నన్ను కార్యకర్తగా వచ్చిన వ్యక్తి, ప్రజలతో ఉన్న వ్యక్తి కానీ వచ్చి రాగానే జిల్లాతో ఇవ్వడం జరిగింది, వచ్చి రాగానే ఎమ్మెల్యే పదవి ఇవ్వడం జరిగింది, వచ్చి రాగానే రాష్ట్ర అధ్యక్షుడు ఇవ్వడం జరిగింది. అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అండగా, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే భారతీయ జనతా పార్టీ ఇదే లక్ష్యము, కార్యకర్త ఆశయము, కార్యకర్త పొందాలనేది నిదర్శనం. అందులో ఈ దేశంలో 2 వేసినా ఈ దేశ పరిస్థితి ఎట్లా ఉన్నది, ఈ రాష్ట్ర పరిస్థితులు ఎట్లా ఉన్నది అనేది మనందరం నిరంతరం చూస్తున్నాం. కాబట్టి అన్నం ఉడికిందా లేదా అని ఒక మెరుగు చూస్తే తెలుస్తుంది. ఈ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిందని కాంగ్రెస్ పార్టీ 20% పరిపాలించింది, టీడీపీ పార్టీ పరిపాలించింది, బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఎక్కడ పరిపాలించింది? అది తెలంగాణకు వచ్చారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం లేకపోయినా, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు వాగ్దానాలు ఇవ్వకపోయినా, మొన్న 2019 అంటే కరోనా 1921లో మహమ్మారి కరోనా అంటే అప్పుడు మన యొక్క రాష్ట్రాన్ని ఇదంతా కూడా చిన్నప్పటి నుంచి మన భారత ప్రధానమా ఛాయ్ వేసుకొని ఈ స్టేజ్ ప్రధాన మన యొక్క ఇక్కడ మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా దత్తాత్రేయ, మరి ఆనంద్, ఇంకా బాలరెడ్డి, వీళ్ళందరూ కూడా ఛాయ్ ఇచ్చిన మహానుభావుడు ఎవరంటే మన కిషన్ రెడ్డి గారు. ఆయన కూడా ఇదే కార్యకర్తగా మన హైదరాబాద్ నగరంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకు కార్యకర్తగా అన్నదమ్ములు ఏంటంటే మీతో ఎట్లా తిరిగిందో, నన్ను ఈ శైలి ఎట్లా నిలబెట్టిందో మొదలెట్టంటే భారతీయ జనతా పార్టీ పట్టుదల అలా మోదీ గారు, కిషన్ రెడ్డి గారు, ఇక్కడ నేనంటే నాకు ఎవరి నేను ఎవరితో ఎట్లున్నా, ఎవరి దగ్గర ఉన్నా, ఏ శైలిలో ఉన్నా, ఏ పని చేసినా, ఎటు తిరిగినా, ఏం చేసినా అంటే ఇది తెలవాలనే నేను ఈరోజు ఇక్కడ పెట్టుకున్నా. ఎప్పుడు హైదరాబాద్లో పెట్టేది, జిల్లాలో కానీ నా ఊళ్ళో పెట్టుకోవాలి లక్ష్యంలో, మా అసెంబ్లీ లక్ష్యంలో. అందులో ఆడపడుచులు అందరూ కూడా వస్తున్నారు. జ్యోతి కూడా భారతీయ జనతా పార్టీ కేవలం పేద ప్రజల కోసం న్యాయం చేస్తుంది, పట్టణ తప్పుతున్న పార్టీ. నేను కూడా మరి భారత్ మాతాకి జై. అంబేద్కర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, అంబేద్కర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నలభై రావే అన్నా दावा देवा दावा देवा पूरा पूरा చల్లారగొట్టే